ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణలో కొలువుల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో సాధ్యం. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రస్తుతం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటి వరకే ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి భారీ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనున్నామని ప్రకటించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.